పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 37-38 వచనములు. యెరూషలేము యేసు విలాపము. ఓ యెరూషలేమా, యెరూషలేమా, నీవు ప్రవక్తలను చంపి దేవుడు పంపిన వారిపై రాళ్ళు రువ్వుచున్నావు. కోడి రెక్కలు చాపి తన పిల్లలను ఆదుకొనున్నట్లు నేను ఎన్ని పర్యాయములు నీ బిడ్డలను చేరదీయగోరినను నీవు అంగీకరింపకపోతివి. ఇదిగో నీ గృహము నిర్మానుష్యమగును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, యేసుప్రభు నామములో క్రీస్తు సందేశము అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మేము ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించే అంశం పరిశుద్ధ గ్రంథములోని 5 ప్రధాన నగరములు. నిజమే ప్రియ సోదరి సోదరులారా, ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుడు అనేక నగరముల పేర్లను రాసి ఉన్నాడు. ప్రతి నగరము మనకు ఒక ఆధ్యాత్మిక సత్యమును నేర్పిస్తూ ఉంది, ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పిస్తుంది. అలాంటి నగరాలలో 5 నగరములను, వాటి నుండి మన జీవితానికి నేర్చుకోదగ్గ 5 పాఠములను మనం నేర్చుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. మొదటి నగరము సొదొమ గొమొర్రా నగరాలు. వీటి గురించి పరిశుద్ధ గ్రంథంలో 48 సార్లు రాయబడి ఉన్నవి. ఆది కాండము 13వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రహాము లోతు అను ఇద్దరు ఉన్నారు. అబ్రహాము లోతు గొర్రెల కాపరులకు తగాదాలు వచ్చినప్పుడు అబ్రహాము లోతుతో ఈ విధంగా అంటున్నాడు, మనము అయిన వారము, మనలో మనకు జగడములు ఉండరాదు. నా గొర్రెల కాపరులు నీ గొర్రెల కాపరులకు తగాదాలు వస్తున్నవి కనుక మన ఇద్దరము విడిపోదుము. నీవు ఎడమ వైపు వెళ్ళినచ్చో నేను కుడివైపు వెళ్ళేదను, నీవు కుడివైపు వెళ్ళినచ్చో నేను ఎడమ వైపు వెళ్ళేదను అని పలికెను. అప్పుడు లోతు తను కనులెత్తి ఎడమ కుడి వైపులో ఉన్న భూభాగాలను పరిశీలిస్తున్నాడు. అలా కనిపించిన నగరాలే సొదొమ గొమొర్రా నగరాలు. వాక్యాన్ని చదివినట్లయితే ఆది కాండము 13వ అధ్యాయము 10వ వచనం ఏమని చెప్తుందంటే, లోతు కనులెత్తి చూచెను, యోర్దాను మైదానము మంచినీటి వనరులు కలదని కనుగొనేను. అనగా సొదొమ గొమొర్రా నగరములు మంచినీటి వనరులు కలిగిన నగరములు, సారవంతమైన నగరములు. దేవుడు ఈ నగరములను ఆశీర్వదించి సారవంతమైన నగరములుగా ఏర్పరచెను. కనుక లోతు ఈ సారవంతమైన నగరముల వైపు వెళ్తున్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయము, సొదొమ గొమొర్రా నగరములు సారవంతమైన నగరములు, పచ్చిక బట్టగలిగిన నగరములు. దేవుడు ఈ నగరములను ఆశీర్వదించి ఆ నగరములపై తన ఆశీర్వాదంను కుమ్మరించి పచ్చిక పట్టలు ఉండేటట్లు చేశాడు. కానీ ఆ నగర ప్రజలు ఎలా ఉన్నారు? దేవుని వాక్యం చెప్తుంది, ఆది కాండము 13వ అధ్యాయము 13వ వచనము, సొదొమ ప్రజలు దుష్టులు, భగవంతునకు విరుద్ధంగా పాపము చేయవారు. నగరమైతే దేవుడు సుందరంగా మలిచాడు, కానీ నగరంలో ఉన్న ప్రజలు మాత్రం పాపాత్ములు. ప్రియ నిజమే ప్రియ సోదరి సోదరులారా, నీ నగరం, నీ జీవితం అనే నగరం దేవుడు సుందరంగా మలచిన నగరం. కానీ నీ జీవితం ఎలా ఉంది? సొదొమ అనే నగరాన్ని దేవుడు మలిచాడు, ఆశీర్వదించాడు, పచ్చిక పట్టులు ఉండేటట్లుగా దీవించాడు. కానీ ఆ నగర ప్రజలు మాత్రం దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి పాపం మీద పాపం కట్టుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రభు ఏం చేస్తున్నాడు? ఈ నగరమును అగ్నిని కుమ్మరించి నాశనం చేస్తున్నాడు. నిజమే ప్రియ బిడ్డలారా, మన నగరము కూడా నాశనం అయిపోతుందేమో. నీ జీవితం పాపపు జీవితం ఉన్నట్లయితే మన నగరాన్ని కూడా ప్రభు నాశనం చేస్తాడేమో. కనుక నీ జీవితం ఈ సొదొమ గొమొర్రా నగరం లాగా ఉండకూడదు.
ఎందుకంటే ప్రభు దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనంలో ప్రభు ఇట్లు నుడువుచున్నాడు, నేను నిన్ను కలిగించి తిని, నీవు గర్భమున పడినప్పటి నుండి నీకు రూపం అందించి తిని, నిన్ను ఆదుకొంటిని, నేను నిన్ను మలచి తిని. నిజమే, సొదొమ గొమొర్రాలను సుందరంగా మలచిన దేవుడు నీ జీవితాన్ని కూడా మలిచాడు, నీ జీవితాన్ని కూడా ఆశీర్వదించాడు. కానీ ఆ నగర ప్రజలు పాపములో ఉండి దేవుని యొక్క శాపమునకు గురయ్యారు, అగ్ని చేత నశించబడుతున్నారు. ఒకవేళ మన జీవితం కూడా సొదొమ గొమొర్రా జీవితం లాగా పాపముతో ఉన్నట్లయితే మన నగరం కూడా నాశించబడుతుంది. కనుక ఈ నగరం, మొదటి నగరం సొదొమ గొమొర్రా నగరం మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, సుందరంగా మలచిన దేవుణ్ణి మరచిపోకు. ఆ నగర ప్రజలు దేవుణ్ణి మరిచారు. దేవుని యొక్క వాక్యం, యేసుక్రీస్తు ప్రభు ఈ నగరం గురించి ఏమన్నాడంటే, లూకా శుభవార్త 17వ అధ్యాయము 28-29 వచనంలో, లోతు నివసిస్తున్న కాలములో సొదొమ గొమొర్రా ప్రజలు తినుచు త్రాగుచు ఆ జీవితాలను గడిపారు. అందుకే ఆ నగరం నాశనం అవుతుంది. ఈరోజు ప్రియబిడ్డ, నీ జీవితము, నీ కుటుంబం అనే నగరం తినుచు త్రాగుచు దేవుణ్ణి మరిచిపోతే నీ నగరం కూడా నాశనం అయ్యే ప్రమాదం ఉంది. కనుక జాగ్రత్త పడు, తస్మాత్ జాగ్రత్త. నీ నగరాన్ని సుందరంగా మలిచిన దేవుణ్ణి నీవు మరచిపోకు. రెండవ నగరం మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. 5 ప్రధాన నగరములు. రెండవ నగరం ఏమనగా యెరికో నగరం. ఈ నగరం గురించి పరిశుద్ధ గ్రంథంలో 64 సార్లు రాయబడి ఉంది. యెరికో నగరం కూడా దేవుడు సుందరమైన నగరంగా మలిచాడు. యెరికో నగరంలో ఖర్జూరపు చెట్లు అనేకం ఉన్నట్టుగా ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 3వ వచనంలో మనము చదువుతూ ఉన్నాం. అంటే ఈ నగరం కూడా సుందరమైన నగరం. ఈ నగరానికి దేవుడు తన ప్రజలను పంపిస్తూ ఉన్నాడు. అయితే ఏం జరిగింది? యెరికో నగరం దేవుని ప్రజలను ఆహ్వానించట్లేదు. ఈ నగరం చుట్టూ పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి. ఆ నగరం ఎవ్వరూ కూడా నశింప చేయకుండా ఉండాలని ఆ నగర ప్రజలందరూ కూడా యెరికో గోడలను నిర్మించుకున్నారు. దాన్ని దాటి ఎవ్వరూ కూడా దాంట్లోకి వెళ్ళలేరు. దేవుని ప్రజలు ఆ నగరం దగ్గరకు వచ్చినప్పుడు యెరికో నగర ప్రజలు దేవుని ప్రజలను ఆహ్వానించకుండా తలుపులు మూసుకున్నారు. ఫలితంగా ఏం జరిగింది? యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ నగరమును ఆక్రమించాలని దేవునికి మొరపెడుతూ ఉన్నారు. 7 రోజుల పాటు ఆ నగర ప్రాకారముల చుట్టూ తిరిగారు. ప్రాకారముల చుట్టూ తిరిగి దేవునికి మొరపెడుతూ ఉన్నారు. మొరపెట్టగా యెరికో గోడలు కూలిపోతున్నాయి. దేవుణ్ణి, ప్రజలను, దేవుడు ఎన్నుకున్న సేవకులను ప్రియబిడ్డ, నీవు ఆహ్వానించకపోతే నీ ఇంటి గోడలు కూడా కూలిపోతాయి. అందుకే ఈ నగరం మనకు నేర్పిస్తుంది, యెరికో నగరం నేర్పిస్తున్న సత్యం ఏమనగా, దేవుని సేవకులను, దేవుడు ఎన్నుకున్న ప్రజలను నీవు నీ ఇంటిలోనికి ఆహ్వానించు. మరి నీవు ఆహ్వానిస్తున్నావా? చాలాసార్లు దేవుని సేవకులను ఆహ్వానించకుండా మన జీవితాలను గడుపుతాం. దేవుని ప్రజలను, దేవుడు ఎన్నుకున్న ప్రజలను ఆహ్వానించకపోతే మన కుటుంబాలు కూడా, మన నగరము కట్టుకున్న గోడలను కూడా ప్రభు కూల్చేస్తాడు. ఇదే యెరికో నగరం గురించి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు కూడా మనం చూస్తాం. ఎలీషా కాలములో యెరికో నగరములో నీరు చెడిపోయి ఉంది. అప్పుడు యెరికో నగర పౌరులు చెడిపోయిన నీటిని బాగుపరచడానికి దేవుడు ఎన్నుకున్న ప్రవక్త దగ్గరకు, ఎలీషా ప్రవక్త దగ్గరకు వస్తున్నారు. ఒకప్పుడు ఆ నగర ప్రజలు దేవుడు ఎన్నుకున్న ప్రవక్తను కాదన్నారు. కానీ ఇప్పుడు అదే ప్రవక్త కావాలి అని ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి చెడిపోయిన నీరును బాగుపరచమని, మా దాహంను తీర్చుమని కోరుతున్నారు. ఫలితంగా ఏం జరిగింది? ఎలీషా వారికి ఉప్పునిచ్చి ఆ ఉప్పును కలుపమని, చెడిపోయిన నీటిలో కలిపితే అది మంచి నీరుగా మారుతుంది అని ఆయన సెలవిచ్చాడు. నిజమే, యెరికో నగర ప్రజలు
ఆ ఉప్పును తీసుకొని వెళ్ళి చెడిపోయిన నీటిలో కలపగా మంచి నీరుగా మారుతుంది. ఒకప్పుడు దేవుని ప్రవక్తలను, దేవుడికి ఎన్నుకున్న ప్రజలను చోటివ్వని యెరికో నగరం ఈరోజు మరలా దేవుని ప్రవక్త కావాలంటూ దేవుని ప్రవక్త దగ్గరకే వెళ్ళింది. నిజమే ప్రియ సోదరి సోదరులారా, నీ జీవితంలో కూడా, నీ కుటుంబం అనే నగరంలో కూడా దేవుడు ఎన్నుకున్న ప్రజలకు స్థానం ఇవ్వకపోతే, దేవుడు ఎన్నుకున్న ప్రజలు అవసరమయ్యేలాగున దేవుడు నీ జీవిత పరిస్థితులను తీర్చిదిద్దగలడు. ఆ రోజు ఎలీషా ప్రవక్త యెరికో నగరమును ఉన్న ప్రజలకు పౌరులను ఆహ్వానించాడు. ఈరోజు ప్రియబిడ్డ, నీ కుటుంబానికి, నీ జీవితానికి దేవుని సేవకులను ఆహ్వానించు. యెరికో నగరం నేర్పిస్తున్న సత్యం, దేవుని ప్రవక్తలను నీవు విస్మరించకు, వారిని ఆహ్వానించు. ఇక మూడవ నగరం, మనం ధ్యానించుతున్న మూడవ నగరం బబిలోనియా నగరం. ఈ బబిలోనియా నగరం గురించి పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తూ ఉంది అనగా, ఈ నగరం అన్ని రాజ్యములలో అతి పెద్ద రాజ్యం. నెబుకద్నెజర్ రాజు దాన్ని పరిపాలించిన రాజు. ఎన్నో రాజ్యాలను ఆయన దాడి చేసి తన రాజ్యములో, బబిలోనియా నగరములో ఆయన రాజ్యాలను కలుపుకొని బబిలోనియా నగరం అతి ప్రాచీనమైన నగరంగా పరిశుద్ధ గ్రంథం మనకు వివరిస్తూ ఉంది. ఈ నగరం ఇజ్రాయేలు ప్రజలపై యుద్ధం చేస్తూ ఉంది. యుద్ధం చేసి ఇజ్రాయేలు ప్రజలను ఓడించి ఆ ప్రజలందరినీ కూడా తన నగరము బబిలోనియా నగరమునకు బానిసత్వాలుగా తీసుకొని వస్తుంది. కానీ ఇంత గొప్ప నగరం, ఆయనకున్న, ఆ నగరానికి ఉన్న లోపం ఏంటంటే, ఈ నగరం గర్వం గల నగరం. అందులోని ప్రజలు కూడా గర్వం కలిగిన ప్రజలు. అందుకే బబిలోనియా రాజు గర్వాత్ముడై ఉండగా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ నగరమును కూల్చివేస్తున్నాడు. ఈ నగరం మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, దేవుడు గర్వాత్ములను అణచివేస్తాడు. నీ జీవితంలో గర్వముతో జీవిస్తున్నావా? అయితే నీ నగరం కూడా కూల్చివేయబడుతుంది. ఎక్కడ గర్వం ఉంటుందో అక్కడ ప్రభు అణచివేస్తాడు అని మరియ తల్లి కూడా తన స్తుతి గీతములో మనకు నేర్పిస్తూ ఉంది. లూకా శుభవార్త 1వ అధ్యాయము 51వ వచనం ఏం చెప్తుందంటే, దేవుడు అహంకారులను అణచివేసి విచ్ఛిన్నం కావించి దీనులను పైకి లేపుతాడు. మరి నీ నగరం గర్వంతో ఉందా లేక దీనత్వంతో ఉందా? నీ జీవితం గర్వంతో జీవిస్తున్నావా లేక వినయంతో జీవిస్తున్నావా? గర్వం అనగా నా అంతటి వాడు ఎవడూ లేడు, నన్నెవడు ఏమి చేయడలు అనే అహంభావం. బబిలోనియా నగరం కూడా అన్ని నగరాలు నాకు దాసోహం కావాల్సిందే, కానీ నన్నెవ్వరూ ఏమి చేయలేదు అని దేవుణ్ణి మరచి తన్ను తానే గొప్పలు చెప్పుకుంది. అందుకే ఆ నగరం దేవుని చేతిలో నాశనం చేయబడుతుంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం చెప్తుంది, పొగరుబోతుతనము వలన అవమానం తప్పదు. ఒకవేళ మనలో గర్వం ఉన్నట్లయితే, పొగరు ఉన్నట్లయితే దానికి తగ్గట్టుగా అవమానం తప్పదు నీ జీవితానికి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం చెప్తుంది, గర్వము వలన దేవుడు నిన్ను అసహ్యించుకొనును. ప్రభు అసహ్యించుకునేది గర్వం. బబిలోనియా నగరం గర్వంతో ఉండడం వలన ఆ నగరాన్ని ప్రభు అణచివేస్తున్నాడు. మరి నీ జీవితం గర్వం ఉందా? నీ జీవితంలో నీవు నేనే గొప్ప అని చెప్పేసి ఇతరులను తక్కువ అంచనా వేస్తున్నావా?
దేవుణ్ణి కాదని చెప్పేసి నీ గురించి నీవు గొప్పలు చెప్పుకుంటున్నావా? బబిలోనియా నగరం తన గురించి తాను గొప్పలు చెప్పుకుంది. దేవుడు దాన్ని తగ్గింప చేస్తున్నాడు. ఇక 4వ నగరం, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అతి ముఖ్యమైన నగరాలు 4వ నగరం బెత్లెహేము నగరం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం ఈ విధంగా చెప్తుంది. బెత్లెహేమా, నీవు అతి చిన్న నగరానివి, కానీ నీవు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లోకమును రక్షించే రక్షకుడు నీ నుండి ఉద్భవిస్తాడు. నిజమే, ఆ రోజుల్లో ఈ బెత్లెహేము నగరాన్ని ఎవ్వరు కూడా పట్టించుకోలేదంట. ఎవరు కూడా పరిశుద్ధ గ్రంథములో కూడా రాయడానికి సాహసించలేదు. కానీ మీకా అనే ప్రవక్త మాత్రం ఒకే ఒక్కసారి పూర్వ నిబంధనలో ఈ యొక్క నగరం గురించి రాస్తూ ఉన్నాడు. మిక్కిలి చిన్న నగరముగా రాస్తూ ఉన్నాడు. ఆయన ప్రవచిస్తున్నాడు, నీవు చిన్నదానవే, కానీ దేవుడు నీ నుండే మెస్సయ్యాను రంపింప చేస్తున్నాడు అని ప్రవచించాడు. నిజంగానే అది జరిగింది. ప్రియ సోదరి సోదరులారా, బెత్లెహేము నగరం చిన్నదే కావచ్చు, కానీ ప్రభు దానిని అధికం చేస్తున్నాడు. ఈ నగరం నేర్పిస్తున్న ఆధ్యాత్మిక సత్యం, నీవు కూడా చిన్నవాడవేమో, భయపడాల్సిన అవసరం లేదు ప్రియ బిడ్డ. దేవుడు నిన్ను పెద్దగా మారుస్తాడు. అందుకే ప్రభు ఆవగించే ఉపమానము అను ఉపమానమును చెప్తూ ఉన్నాడు. మత్తాయి శుభవార్త 13వ అధ్యాయము 32వ వచనము, ఆవగింజ చిన్న విత్తనమే, కానీ అది పెరిగి పెద్ద మొక్కగా మారి అనేక మంది పక్షులకు అది గూడులుగా ఇచ్చే ఒక గొప్ప చెట్టుగా మారుతుంది. దీని అర్థం చిన్న ఆవగింజే, కానీ పెద్ద వృక్షంగా మారి అందరికీ ఉపయోగపడుతుంది. నీ జీవితం కూడా చిన్నదే కావచ్చు, కానీ అనేక మందికి సహాయం చేసే పెద్ద వృక్షంగా మారాలంటే ఈ బెత్లెహేము నగరం లాగా నువ్వు ప్రభు మీద ఆధారపడు. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని అర్థము. నిజమే, ప్రపంచానికి యేసుక్రీస్తు అనే రొట్టెను ఇచ్చిన అందమైన నగరం ఈ బెత్లెహేము నగరం. రొట్టెను ఇచ్చే నగరముగా ఆ నగరం ఉంటుంది. యేసు ప్రభు అనే రొట్టె బెత్లెహేము నుండి ప్రపంచానికి పంచబడుతుంది. మరి నీ జీవితంలో నీవు ఒక్కరికైనా రొట్టెను అందిస్తున్నావా? నీ జీవితం ఇతరులకు సహాయం చేసే జీవితంగా ఉండాలి. బెత్లెహేము లాగా నీవు ఇతరులకు సహాయం చేయగలుగుతున్నావా? చిన్న నగరాన్ని దేవుడు పెద్ద నగరంగా మారుస్తాడు. చిన్న నగరం నుండి చిన్న సహాయం ప్రపంచమంతటికీ పెద్ద సహాయంగా అందింది. ఇక చివరి నగరం, ఈరోజు మనం ధ్యానిస్తున్న చివరి నగరం యెరూషలేము నగరం. యెరూషలేము అనగా శాంతి నగరం. దీని అర్థం శాంతి, కానీ ఆ నగరంలో మాత్రం శాంతి లేదంట. ఎందుకంటే ఆ నగరం పరాయి పాలనలో ఉంది. ఆ నగరమును దేవుడు దీవించినప్పటికీ ఆ నగరం దేవుణ్ణే మరచిపోయి అశాంతితో ఉంది. అశాంతితో ఉన్న నగరంలోకి ప్రభు వచ్చి అనేక అద్భుత కార్యాలు చేస్తున్నాడు. యేసు ప్రభు యెరూషలేం నగరంలో అనేక అద్భుత కార్యములు చేసిన యెరూషలేం నగర ప్రజలు మాత్రం అద్భుత కార్యాలు చేసిన ప్రభువునే ఆ నగరంలో సిలువ వేస్తున్నారు. ప్రభువునే మర్చిపోతున్నారు. ప్రభువునే కాలదన్నుతున్నారు. అందుకే నేను చదివిన సువార్త భాగంలో ప్రభు యెరూషలేమును చూసి కన్నీరు గారుస్తున్నాడు. నేను అనేక మంది ప్రవక్తలు నీ దగ్గరకు పంపించాను, కానీ నీవు రాళ్ళను రువ్వుతున్నావు. ఎన్నోసార్లు నిన్ను ఆదరించాను. కోడి తన రెక్కల క్రింద కాచి కాపాడినట్లు నేను యెరూషలేం నగరాన్ని ఆది నుంచి ఇప్పటి వరకు కాపాడుతూనే ఉన్నాను, కానీ మీరు మాత్రం నన్ను మరచిపోతున్నారు. కనుక నీ గృహం నిర్మానుష్యమవుతుంది అని ప్రవచించాడు. నిజమే, యెరూషలేం నగరములాగా మన జీవితాన్ని కూడా దేవుడు ఆదరిస్తున్నాడు. కోడి తన రెక్కలను పెట్టి కింద తన పిల్లలను కాపాడుకున్నట్లు మన జీవితాలను కూడా దేవుడు తన రెక్కల క్రింద కాచి కాపాడుతున్నాడు. కానీ చాలాసార్లు మనం కాపాడిన దేవుణ్ణి మరచిపోతున్నాం. మన దేవుణ్ణి మరచిపోవడం వలన దేవుడు మనల్ని చూసి ఏడుస్తున్నాడు.
ఏడుస్తున్నాడు ప్రియబిడ్డ. నీ కుటుంబంలో శాంతి లేదని ప్రభు ఏడుస్తున్నాడు. నీ కుటుంబంలో సౌఖ్యం లేదని ఏడుస్తున్నాడు. నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు నన్ను మరచిపోయారని ఏడుస్తున్నారు. మరి అలాంటి ఏడ్చే దేవుణ్ణి నీవు ఓదారుస్తావా? యెరూషలేం నగరం ఓదార్చకుండా ప్రభువును సిలువ వేస్తుంది. సిలువ మీద ఉన్న ప్రభువు వీరంటున్నాడు, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని ప్రార్థించి యెరూషలేం నగరాన్ని దేవునికి అర్పించాడు. ఫలితంగా ఏం జరిగింది? ఆ నగరం మహామహిమకరంగా మారుతుంది. శాంతి లేని నగరానికి యేసు ప్రభు యొక్క మరణము ద్వారా శాంతి వస్తుంది. నీ జీవితం కూడా శాంతితో లేదేమో ప్రియబిడ్డలారా. అయినప్పటికీ ఈరోజు ప్రభువుని నమ్ముకో, ప్రభు సిలువ వైపు చూడుము. నీ కుటుంబానికి ప్రభు శాంతిని దయచేస్తాడు. ఈ 5 నగరములను గురించి మనం ధ్యానించి ఉన్నాం. సొదొమ గొమొర్రా నగరం దేవుణ్ణి మరచిపోవడం వల్ల అగ్ని చేత నాశనం అవుతుంది. నీ జీవితం కూడా దేవుణ్ణి మరచిపోతే నాశనం తప్పదు ప్రియబిడ్డ. యెరికో నగరం దేవుడు ఎన్నుకున్న ప్రజలను ఆహ్వానించక గోడలను కూల్చివేయబడుతుంది, శపించబడుతుంది. నీ జీవితంలో కూడా దేవుని ప్రజలను, దేవుడు ఎన్నుకున్న వారిని నీవు ఆహ్వానించకపోతే శపించబడే అవకాశం ఉంది ప్రియబిడ్డలారా. బబిలోనియా నగరం గర్వంతో ఉండిన నగరం. నీ జీవితం గర్వంతో ఉంటే అది కూల్చివేయక పడదు. ఇంకా 4వది బెత్లెహేము నగరం. చిన్న నగరమే, కానీ ఈ నగరాన్ని ప్రభు దీవెనకరంగా మారుస్తున్నాడు. నీవు కూడా బెత్లెహేము నగరం లాగా ప్రభువుకు నిన్ను నీవు సమర్పించుకో. నీ చిన్న కుటుంబాన్ని దేవుడు పెద్ద కుటుంబంగా మారుస్తాడు. యెరూషలేం నగరం దేవుని మరిచిపోయినప్పుడు అది నిర్మానుష్యమవుతుంది. కానీ యెరూషలేం నగరంలోనే అపోస్తులందరూ కలిసి దేవుని వైపు చూసినప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుంది. మరి నీ జీవితం ఎలా ఉంది? యెరూషలేం నగరం లాగా కలిసి ప్రార్థించు, పరిశుద్ధాత్మను పొందుకో. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని, చేతులను జోడించి కళ్ళు మూసుకొని ప్రభువును ప్రార్థించుదాం. మహాకృపకు పాత్రుడవైన తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు పరిశుద్ధ గ్రంథంలోని 5 ప్రధాన నగరములను గురించి ధ్యానించాం. సొదొమ గొమొర్రా ప్రజలు చేయరాని పనులు చేసి పాపం మీద పాపం కట్టుకోవడం వల్ల ఆ నగరాలు నాశనమవుతున్నాయి. మా జీవితం అలా కాకూడదు తండ్రి. మాలో ఉన్న పాపములన్నిటినీ క్షమించుమని వేడుచూ ఉన్నాం. యెరికో నగర ప్రజలు దేవుడు ఎన్నుకున్న ప్రజలను ఆహ్వానించకపోవడం వల్ల ఆ నగరం శాప పాలవుతుంది. ప్రభువా, నీవెన్నుకున్న గురువులను, నీవెన్నుకున్న సేవకులను ఆహ్వానించి దీవెనలు పొందుకునే భాగ్యమును మాకు దయచేయమని వేడుకొంచు ఉన్నాం. బబిలోనియా నగరం గర్వం చేత నాశనం అవుతుంది. ప్రభువా, మాలో ఉన్న గర్వాన్ని తొలగించి వినయమును మాకు దయచేయమని వేడుకొంచు ఉన్నాం. ప్రభువా, యెరూషలేము నగరము నీ శాంతి లేని ద్వారా ఉండడం వలన, శాంతి లేకుండా ఉండడం వలన, ఆ నగరములో నిన్ను లెక్క చేయకపోవడం వలన ఆ నగరం నాశనం అవుతుంది. కానీ ప్రభువా, మా నగరంలో, మా కుటుంబంలోకి మేము ఆహ్వానిస్తున్నాం. మా కుటుంబంలోనికి శాంతిని దయచేయమని వేడుచున్నాం.